గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రొడక్ట్స్ వచ్చేసి అటామీ కండిషనర్స్. సో మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కండిషనర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ అటామీ హెర్బల్ హెయిర్ కండిషనర్, అనదర్ వన్ ఈజ్ స్కాల్ప్ కేర్ హెయిర్ కండిషనర్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇవి అసలు ఎందుకు, ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే మార్కెట్లో లేదా మీ సరౌండింగ్స్లో మన అసోసియేషన్లో చాలా మందికి తెలియని పేరు కండిషనర్. ఈ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది, దీన్ని ఇలా వాడతారని కూడా చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాకపోతే హెయిర్ స్టైల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి వీటి గురించి మార్కెట్ కూడా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళకు కూడా తెలియటం అనేది జరుగుతూ ఉంది. మీరు ఏదన్నా విలేజెస్లో చూస్తే వాళ్ళకి షాంపూ గురించి తెలుసు కానీ కండిషనర్ గురించి అస్సలు తెలియదు, అసలు ఉంటుందని కూడా తెలియదు. సో ఇక్కడ మనకి టూ వెరైటీస్ ఆఫ్ కండిషనర్స్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ కండిషనర్? కండిషనర్ అంటే ఏంటి అని అంటే హెయిర్ కండిషనర్స్ మనకి వాటి గురించి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది హెయిర్కి ఒక మాస్క్ లాగా ఉపయోగపడుతుంది. సో ఈ కండిషనర్స్ యూజ్ చేయడం ద్వారా మనం హెయిర్ని పట్టుకున్నప్పుడు ఫీల్ అవుతాం, సాఫ్ట్నెస్ ఉంటుంది. హెయిర్ స్ట్రక్చర్ మనం మార్చుకోవటానికి, అంటే చాలా మందికి హెయిర్ చూస్తే చింపిరి చింపిరిగా ఉంటుంది, లేడీస్ చూస్తే పర్టికులర్గా చిక్కుబడటం ఎక్కువగా ఉంటుంది. సో దాన్నంతా కూడా ఇంప్రూవ్ చేసుకొని మంచి ఫీల్ తోటి ఆ హెయిర్ని మనం మనకు కావాల్సినటువంటి స్టైల్లో మనం దువ్వుకోవటానికి, ఉంచుకోవటానికి, అట్రాక్టివ్గా కనబడటానికి అది ఈ కండిషనర్స్ మనకి ఉపయోగపడతాయి. సో మీరు ఆ, ఎవరినైనా చూసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే ఒక్కొక్కసారి అతను ఎలా ఉంటాడనంటే బట్టతలు వేసుకుని ఉంటాడు కదా అనేటువంటి మాటలు కూడా మనం చెప్తా ఉంటాం. ఇంకా కొంతమంది చూస్తే లేడీస్ పొడవు జడ ఉంటుంది కదా, అంటే మనుషుల్ని మనం గుర్తుపెట్టుకోవటానికి కూడా హెయిర్ అనేది మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతూ ఉంది. సో ద అపీరెన్స్, మన అపీరెన్స్ కంప్లీట్గా చాలా డిఫరెంట్గా కనపడుతుంది. సో దానికి ఆ హెయిర్ని మనం ఇంకా అట్రాక్టివ్గా ఉంచుకోవటానికి, హెల్దీగా ఉంచుకోవటానికి, సాఫ్ట్గా ఉంచుకోవటానికి మనకి కండిషనర్స్ అనేది ఉపయోగపడతా ఉంటాయి. సో ఇది హెయిర్కి కావలసినటువంటి హైడ్రేషన్స్ ఇస్తుంది. చాలా సాఫ్ట్గా, సిల్కీగా, స్మూత్గా కనపడే విధంగా ఆ హెయిర్ని మెయింటైన్ చేసుకోవడానికి కండిషనర్స్ మనకి ఉపయోగపడతాయి. తల దూకోవటం ఈజీగా ఉంటుంది మీరు కండిషనర్ కనుక యూజ్ చేసి హెయిర్ సాఫ్ట్గా, స్మూత్గా, చిక్కుపడకుండా ఉంటే తల దూకోవటం ఈజీ అవుతుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఎవరైతే సఫర్ అవుతున్నారో అటువంటి వాళ్ళకి కండిషనర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, స్కాల్ప్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో అట్లనే హెయిర్ని మేనేజ్ చేయటం ఈజీ అవుతుంది. ఈవెన్ జెంట్స్ అయితే జుట్టు బాగా పెరిగినప్పుడు చిరాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ కారణంగా కటింగ్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాం. ఈవెన్ లేడీస్ కూడా హెయిర్ అట్లా రఫ్గా ఉండి చిక్కుపడతా ఉంటే మెయింటైన్ చేయటం కష్టమైపోతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఆ బాధలు పడలేక హెయిర్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తే కట్ చేయించుకుంటా ఉన్నారు. సో మా సిస్టర్ ఉంది ఒక అమ్మాయి, మోకాళ్ళ కిందకి తన జడ ఉండేది. సో తను పెళ్లి కాక ముందు బ్రహ్మాండంగా మెయింటైన్ చేసేది. పెళ్ళైన తర్వాత పిల్లలు, ఫ్యామిలీ, పనులు వీటన్నిటితోటి మెయింటైన్ చేయటం కష్టమయ్యి జడ కట్ చేపించేసుకుంది కంప్లీట్గా. సో అదే కండిషనర్స్ యూజ్ చేస్తుంటే ఏమవుతుందనంటే మెయింటైన్ చేయటం ఈజీ అవుతుంది, మీకు తల దూకోవటం ఈజీ అవుతుంది. చిక్కుపడకుండా ఉన్నప్పుడు తల ఈజీగా దూకోవచ్చు. మీకు తల ఆరటం కూడా, అంటే తల స్నానం చేసినప్పుడు హెల్దీగా ఉన్నటువంటి హెయిర్ ఏదైతే ఉందో త్వరగా డ్రై అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆ విధంగా మేనేజ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది కండిషనర్స్ యూస్ చేస్తే. సో అట్లనే మంచి షైనింగ్ వస్తుంది. మీరు ఏదైనా ఒక ఫంక్షన్ అటెండ్ అవుతున్నారు, లేదా మీ ఫ్రెండ్స్ అందరిలో కల్లా మీరు అట్రాక్టివ్గా కనపడాలనుకుంటున్నారు, దాంట్లో హెయిర్ పాత్ర చాలా ఉంటుంది.
మీకు కనుక జుట్టు ఉంటే దాన్ని ఉపయోగించుకొని ఇంకొంచెం అందంగా మీరు కనపడటానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం మనకి కండిషనర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక మాస్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు హెయిర్కి. సో హౌ డస్ కండిషనర్ వర్క్? కండిషనర్ ఎట్లా వర్క్ చేస్తుందంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే హెయిర్ని హెల్దీగా ఉంచడానికి, ఈజీగా తలదూకోవడానికి, మనకు కావాల్సిన విధంగా మేనేజ్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ పిక్చర్లో మీరు గమనించవచ్చు. బిఫోర్ అంటే కండిషనర్ పెట్టక ముందు హెయిర్ కొంత రఫ్గా ఉంది. కండిషనర్ పెట్టిన తర్వాత సో స్ట్రైట్గా కొంచెం అట్రాక్టివ్గా కనపడతా ఉంది. సో ఇట్లా వీటికి మనకు కండిషనర్ అనేది ఉపయోగపడుతుంది. హెయిర్ డ్యామేజ్ని తగ్గించేస్తుంది. ఎవరికైతే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోగొట్టుకోవచ్చు. అట్లానే ఈ హెయిర్ని మేనేజ్ చేయడం ఎవరికైతే కష్టమవుతా ఉందో దాన్ని మీరు ఈజీ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. హెల్దీగా హెయిర్ ఉంటుంది. మీకు కావాల్సిన స్టైల్లో మీరు తలదూకోవచ్చు. సో కావాల్సిన విధంగా ఆ హెయిర్ని ఉపయోగించుకొని మీరు జడలు వేసుకోవచ్చు లేదా అట్రాక్టివ్గా కనపడవచ్చు. దాన్ని అంతటికీ కూడా కండిషనర్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎంత టైం అప్లై చేసి ఉంచాలి? మీకు అది మంచి బ్రాండు, మంచి హెయిర్ కండిషనర్ కనుక అయితే జస్ట్ 2 to 3 minutes హెయిర్కి అప్లై చేసి ఉంచినా సరిపోతుంది. ఆర్ మార్కెట్లో కొన్ని ఉన్నాయి, మీకు 30 minutes కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది బేస్డ్ ఆన్ టైప్. సో మీ హెయిర్ ఏ టైప్ అనేది చూసుకొని దానికి ఏ కండిషనర్ సూటబుల్ అవుతుంది అనేది తెలుసుకొని దాన్ని గనక మీరు పర్ఫెక్ట్గా యూస్ చేయగలిగితే మీకు ఆ బాటిల్ మీద కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో ఎంత టైం దీన్ని అప్లై చేసి ఉంచాలి అనేది. సో అట్లా దాన్ని మీరు చూసుకోవచ్చు. సో హౌ మచ్ కండిషనర్ షుడ్ యూ యూస్? ఎంత కండిషనర్ యూస్ చేయాలి? జస్ట్ లిటిల్ బిట్, అంటే ప్రతి ఎంట్రుకకి కూడా అయ్యేటట్లుగా మీరు క్రీమ్ లాగా అప్లై చేయొచ్చు. మీకు తక్కువ హెయిర్ కనుకుంటే అంటే జెంట్స్ కనుక అయితే జస్ట్ ఇక్కడ చెప్తా ఉన్నారు 1 almond సైజ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పేసి. మీకు కొంచెం షోల్డర్స్ వరకు కనుక హెయిర్ ఉంటే 2 almond సైజ్ అంత క్రీము అవసరం అని చెప్పేసి. మీకు ఇంకా పొడవుగా కనుకుంటే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ఎక్కువ యూస్ చేయొచ్చు. సో టైప్స్ ఆఫ్ కండిషనర్స్. సో మార్కెట్లో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కండిషనర్స్ ఉంటాయి. సో రిన్స్ అవుట్ కండిషనర్స్ అంటే దీన్ని అప్లై చేస్తాము, 2 to 3 minutes ఉంచేసి వాష్ చేస్తాం. సో మన కండిషనర్ని ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు, హెర్బల్ హెయిర్ కండిషనర్ని. అట్లనే డీప్ కండిషనర్. డీప్ కండిషనర్ అంటే ఇది 30 minutes వరకు ఉండేవి కూడా ఉన్నాయి మార్కెట్లో. సో అట్లా మీరు ఆ టైప్ని అంటే మీ హెయిర్ ఏ టైప్ అనేది చూసుకొని దానికి తగ్గటువంటి కండిషనర్ని మీరు యూస్ చేయాలి. మీది ఆయిలీ హెయిర్, మీ స్కాల్ప్ ఆయిలీగా ఉంది, అటువంటి వాటిని తగ్గించుకోవాలనుకుంటే మీరు డీప్ కండిషనర్స్ యూస్ చేయాల్సి వస్తుంది. మీ హెయిర్ డ్రై హెయిర్ ఉంది, స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంది, అటువంటప్పుడు మీరు రిన్స్ అవుట్ కండిషనర్స్ని అప్లై చేసుకొని ఒక 2 to 5 minutes ఉంచుకొని వాష్ చేసేటువంటి కండిషనర్స్ మీరు యూస్ చేయొచ్చు. అలానే చూస్తే లీవ్ ఇన్ కండిషనర్స్, దాన్ని అలా పెట్టేసేసి వదిలేస్తాం. లైక్ మన ఎసెన్షియల్ హెయిర్ ఆయిల్ని ఈ కేటగిరీలో మనం చెప్పుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది, సన్లైట్ ఎఫెక్ట్ లేకుండా చూస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఆ వేడి గాలులు లేదా చల్లగాలులు లేదా పొల్యూషన్ వీటి వల్ల హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో లైక్ మన ఎసెన్షియల్ హెయిర్ లాగా అని చెప్పి చెప్పుకోవచ్చు. అటువంటి కండిషనర్స్ కూడా మార్కెట్లో ఉంటాయి. లైక్ చాలా మంది జెంట్స్ ఒకప్పుడు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు హెయిర్ క్రీమ్స్. సో దాన్ని అప్లై చేస్తే హెయిర్ ఇన్స్టెంట్గా స్మూత్ అయిపోతుంది. ఎలా కావాలనుకుంటే అలా తలదూకొని స్టైల్స్ అనేది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాటినే లీవ్ ఇన్ కండిషనర్స్ అంటారు. దాన్ని పెట్టుకొని అట్లా అప్లై చేస్తాం. సో దానివల్ల మీకు కావాల్సినటువంటి స్టైల్లో మీరు హెయిర్ని మెయింటైన్ చేయొచ్చు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్లనే దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్, మాయిశ్చరైజర్ అనేది మీరు మెయింటైన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లనే హెయిర్ మాస్క్. హెయిర్ మాస్క్ అంటే లైక్ మన ఫేస్కి ఎట్లా అయితే మాస్క్ అప్లై చేసుకొని 15-20 minutes తర్వాత మనం తీసేస్తున్నామో హెయిర్కి కూడా మాస్క్. సో ఈ కేటగిరీలో మనం చెప్పుకుంటే మన దగ్గర ఉన్నటువంటి హెయిర్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు.
సో దాన్ని హెయిర్ మాస్క్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అప్లై చేసిన తర్వాత ఒక 10 to 15 or 20 మినిట్స్ తర్వాత జస్ట్ వాష్ చేస్తాం. సో ఇటువంటి కండిషనర్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో వీటి పర్పస్ ఏంటి అని అంటే ఆ హెయిర్ని ట్రీట్ చేస్తాయి. దానికి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్, న్యూట్రిషన్ అందించడానికి కొంత టైం ఆ మాస్క్ అనేది అప్లై చేసి ఉంచుతాం. స్ప్లిట్ ఎండ్స్ తగ్గించుకోవడానికి, స్మూత్ హెయిర్ మెయింటైన్ చేయడానికి, సో వాటన్నిటికీ కూడా ఈ టైప్ ఆఫ్ కండిషనర్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో అయితే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ స్టాప్ యూజింగ్ కండిషనర్? మీరు కండిషనర్స్ యూజ్ చేయటం అనేది స్టాప్ చేస్తే ఏమవుతుంది అనేది గనక గమనిస్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నారు. అంటే చాలా మందికి కూడా తెలియనటువంటి విషయం. సో కండిషనర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా అప్లై చేయాలి, ఇలా యూజ్ చేయాలని. ఈవెన్ నేను కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ వచ్చే వరకు కూడా నాకు కండిషనర్ గురించి తెలియదు. నేను పెరిగినటువంటి ఆ విలేజ్, అక్కడ వాతావరణంలో కండిషనర్ గురించి ఎప్పుడు వినను కూడా వినలేదు. సో కానీ ఇప్పుడు పర్టికులర్గా మన బిజినెస్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా మన కండిషనర్స్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో కండిషనర్ దీన్ని సరిగా యూజ్ చేయకపోతే ఏమవుతుందని అంటే ఆ జుట్టు ఏదైతే ఉందో అది అన్హెల్దీగా తయారవుతుంది, అంటే పెలుసుగా తయారవుతుంది. దాని కారణంగా ఏమవుతుంది, త్వరగా మీరు తల దువ్వినప్పుడు కట్ అయిపోవటం, లేదా జుట్టు ఊడిపోవటం, లేదా దానంతట అదిగా రాలిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అన్హెల్దీ హెయిర్ దానికి కారణం అవుతుంది అనమాట. అట్లనే చిక్కుముళ్ళు ఎక్కువ పడతా ఉంటాయి, ట్యాంగిల్స్. పర్టికులర్గా లేడీస్కి వాళ్ళకి హెయిర్ పొడవుగా ఉంటుంది. సో వాళ్ళు తలస్నానం చేసినప్పుడు చిక్కుపడిపోతూ ఉంటుంది. సో కండిషనర్ అప్లై చేస్తే రెగ్యులర్గా కనుక మీరు కండిషనర్ కనుక యూజ్ చేస్తూ ఉంటే మీ హెయిర్ చిక్కుపడదు, ఏ వెంట్రుకకి ఆ వెంట్రుక నీట్గా ఉంటుంది. సో అటువంటి దాన్ని తగ్గించుకోవడానికి మీకు కండిషనర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లనే స్ప్లిట్ ఎండ్స్ తయారవటం, కట్ అయిపోతూ ఉండటం, రాలిపోతూ ఉండటం, ఇవన్నీ కూడా కష్టమవుతాయి. సో తల దూకోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. దీని కారణంగానే లేడీస్ రెగ్యులర్గా తల స్నానం చేయరు. సో మళ్ళీ అది ఆరాలి, తల దువ్వాలి, జడేసుకోవాలి, చాలా టైం పడుతుంది. నాకు అంత టైం లేదు, నేను వర్కింగ్ ఉమెన్, ఆర్ నాకు ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి. సో ఇటువంటి కారణాలన్నీ కూడా చెప్తా ఉంటారు. మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా కండిషనర్ యూజ్ చేస్తారో ఆటోమేటిక్గా తల దూకోవటం ఈజీ అవుతుంది, దాన్ని మేనేజ్ చేయటం ఈజీ అవుతుంది. సో కండిషనర్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈజ్ కండిషనింగ్ నెసెసరీ? సో ఇక్కడ ఖచ్చితంగా కండిషనర్ అప్లై చేయాలా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా మనం కండిషనర్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఫేస్కి ఎట్లయితే క్లెన్జర్స్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటున్నామో, సో ఆ క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏదో ఒక క్రీమ్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ దట్ మీరు షాంపూ తోటి క్లీన్ చేసుకున్నటువంటి హెయిర్ ఏదైతే ఉందో, సో దాన్ని మళ్ళీ హెల్దీగా ఉంచడం కోసం, యాక్టివ్గా ఉంచుకోవడం కోసం దానికి కండిషనర్ అప్లై చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి ఎట్లయితే మనం క్రీమ్స్ అప్లై చేసుకుంటా ఉన్నామో, ఇక్కడ షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. షాంపూ ఏం చేస్తుందనంటే మనం రబ్ చేసినప్పుడు ఆ హెయిర్ అంతా కూడా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ క్లోజ్ చేయడానికి దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్, ఫేస్కి మాయిశ్చరైజర్ ఆర్ న్యూట్రిషన్ క్రీమ్ మనం ఎట్లయితే అప్లై చేస్తున్నామో హెయిర్కి కూడా కండిషనర్ని అప్లై చేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. మన హెయిర్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ అది అందించడం జరుగుతూ ఉంది. ఆ హెయిర్ని చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంచడానికి కండిషనర్ని మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది హెయిర్ చూస్తే డ్రై అయిపోయి తల మీద చేయబెడితే ఏదో ఆ, గరుకు ప్రదేశం లేదా ముళ్ళకంపు మీద పెట్టినట్లుగా ఉంటుంది కొంతమందికి. సో అటువంటి ఆ పొడిబారిపోయినటువంటి ఆ డల్ హెయిర్ ఏదైతే ఉందో, ఆ బ్రేకేజ్ డ్యామేజ్ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని సరిగా మెయింటైన్ చేయడానికి కండిషనర్ అవసరం ఉంది. సో అయితే
ఏ హెయిర్కి ఎటువంటి కండిషనర్ వాడాలనేది తెలుసుకొని మనం యూజ్ చేయాలి. సో మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మన దగ్గర కూడా 2 వెరైటీస్ ఉన్నాయి, స్కాల్ప్ కేర్ కండిషనర్ అట్లానే హెర్బల్ హెయిర్ కండిషనర్. సో ఇది హెయిర్ టైప్ని బట్టి మనం చూసుకొని చెక్ చేసుకొని యూజ్ చేయాలి. సో హెయిర్ కండిషనర్స్ యూజ్ చేయడం ద్వారా సో మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉంటుంది. సో హెల్దీగా ఉన్నప్పుడు మనకి మనం కొంచెం అట్రాక్టివ్గా కనపడటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా మంది హెయిర్ కోసం చాలా ఖర్చు పెడతా ఉన్నారు. నిన్న కూడా ఒక మన మెంబర్ ఎగ్జిబిషన్ పెడితే అక్కడికి వెళ్ళుంటే ఎక్కువ మంది హెయిర్ గురించే అక్కడ ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతూ ఉంది. సో ఇది మనకి అటువంటి లుక్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అట్లనే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మేనేజ్ చేయటం, తల దూకోవటం ఈజీ అవుతుంది. సో హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే హెయిర్ ఎప్పుడైతే హెల్దీగా ఉందో స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ప్రాపర్ మాయిశ్చరైజర్, హైడ్రేషన్ మెయింటైన్ అవ్వకపోతే డ్రై అయిపోయి ఈజీగా కట్ అయిపోతుంది, హెయిర్ చిన్నగా అయిపోతూ ఉంటుంది, పర్టికులర్గా లేడీస్కి. సో జెంట్స్కి అయితే ఇంకా స్కాల్ప్ అన్హెల్దీగా ఉన్న, ఆ హెయిర్ చిందరవందరగా ఉన్న, దాన్ని సరిగా మెయింటైన్ చేయకపోతే త్వరగా హెయిర్ ఫాల్ అయిపోయేసి పల్చబడిపోయి త్వరగా బట్టతల రావడానికి కారణం అవుతూ ఉంటాం. సో ఈవెన్ లేడీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా బాగా తగ్గిపోయి చాలా తక్కువ మాత్రమే ఉంటుంది, సన్న జడ ఉంటుంది. పొడవు ఉంటుంది బట్ సన్న జడ ఉంటుంది. కారణం హెయిర్ ఫాల్ ఎక్కువ కారణంగా అటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో కండిషనర్స్ యూజ్ చేసి మనం మన హెయిర్ని ఎక్కువ రోజులు హెల్దీగా యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఎక్కువ రోజులు మనం అందంగా కనబడటానికి ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో అట్లనే మెయింటైన్ చేయటం ఈజీ అవుతుంది, తల దూకోవటం ఈజీ అవుతుంది. మీకు కావలసినటువంటి స్టైల్లో మీరు జడలు వేసుకోవటానికి, తల దూకోవటానికి కండిషనర్స్ మనకి ఉపయోగపడతాయి. మంచి అంటే తల మీద మనం చేయి పెట్టినా కానీ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఎవరన్నా ఈవెన్ మనం ఇప్పుడు పిల్లల తల పట్టుకుంటా ఉంటాం, వాళ్ళ తల పట్టుకున్నప్పుడు మనకి రఫ్గా తగులుతూ ఉంటాయి కొంతమంది, అటువంటి వాళ్ళకి మీరు కండిషనర్ అనేది యూస్ చేయొచ్చు. సో రూట్స్ కూడా చాలా హెల్దీగా తయారవుతాయి, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. కొంతమందికి స్కాల్ప్ ఆయిలీగా ఉంటుంది, హెయిర్ కూడా ఆయిలీగా ఉంటుంది, అటువంటి వాళ్ళకి కండిషనర్స్ బాగా హెల్ప్ చేస్తాయి. డాండ్రఫ్ రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ అనేది మనకు ఉంటాయండి. సో బెనిఫిట్స్ ఆఫ్ హెయిర్ కండిషనర్ యూజ్ ఆఫ్టర్ ఎవరీ షాంపూ చేసిన తర్వాత రెగ్యులర్గా మనం కండిషనర్ యూజ్ చేయొచ్చు. సో మనకు మార్కెట్లో ఉన్నటువంటి కండిషనర్స్ లేదా మన దగ్గర ఉన్నటువంటి కండిషనర్స్ గురించి చూసుకుంటే వీక్లీ ట్వైస్ మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంది. వీక్లీ ట్వైస్. ఆర్ మీరు హెర్బల్ హెయిర్ కండిషనర్ అయితే ప్రతిరోజు కూడా మీరు యూజ్ చేయొచ్చు. జస్ట్ లిటిల్ బిట్ అప్లై చేసేసి జస్ట్ 2 to 3 minutes ఉంచేసేసి వాష్ చేసేసుకోవచ్చు ఆఫ్టర్ షాంపూతో తల శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కండిషనర్ అప్లై చేయాలి. మన హెర్బల్ హెయిర్ కండిషనర్ అయితే మ్యాక్సిమం 5 minutes మీరు ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు. స్కాల్ప్ కేర్ కండిషనర్ అయితే అప్ టు 10 minutes వరకు కూడా మీరు ఉంచుకోవచ్చు. సో అది రిపేర్ చేస్తుంది. సో మంచి హెయిర్ కండిషనర్ కనుక అయితే సో మీ హెయిర్ హెల్దీగా, యాక్టివ్గా, సాఫ్ట్గా, స్మూత్గా తయారవుతుంది. సో ఒక మంచి హెయిర్ కండిషనర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫ్రీక్వెంట్గా యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో హెయిర్ డ్యామేజ్ని తగ్గించుకోవచ్చు. అయితే మన దగ్గర 2 కండిషనర్స్ ఉన్నాయి కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఒకటి స్కాల్ప్ కేర్ హెయిర్ కండిషనర్ ఉంది, ఇంకొకటి హెర్బల్ హెయిర్ కండిషనర్ ఉంది. స్కాల్ప్ కేర్ హెయిర్ కండిషనర్ అనేది ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందో, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అట్లనే స్కాల్ప్ ఆయిలీగా ఉందో, స్కాల్ప్ ప్రాబ్లమ్స్, అటువంటి వాళ్ళకి స్కాల్ప్ కేర్ కండిషనర్ అనేది అవసరం. ఇందులో మన స్కాల్ప్కి లేదా హెయిర్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందించడం కోసం నీమ్, శీకాకాయ్, ఆర్నికా ఉన్నాయి. అట్లనే దాన్ని హెల్దీగా ఉంచడం కోసం హీనా, అవకాడో, బయోటిన్ కూడా అందులో ఉన్నాయి. హెయిర్ని హెల్దీగా, స్కాల్ప్ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి ఇవి మనకి
ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇది పర్టికులర్గా హెయిర్ కంటే కూడా స్కాల్ప్కి మనం అప్లై చేసుకోవాలి. ఆ స్కాల్ప్ మీద ఉన్నటువంటి ఇంప్యూరిటీసు, సెబము, అట్లనే కెరాటిన్ వీటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. సో దీన్ని స్కాల్ప్కి అప్లై చేసి స్కాల్ప్కి మసాజ్ లాగా చేయాలి. ఒక 3 to 5 మినిట్స్ ఆ విధంగా మసాజ్ చేసి తర్వాత వాటర్ తోటి వాష్ చేసుకోవచ్చు. అదే హెర్బల్ హెయిర్ కండిషనర్ ఏదైతే ఉందో ఇది హెయిర్ని డ్యామేజ్ కాకుండా రిపేర్ చేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉంటే వాటిని తగ్గించేస్తుంది. చిక్కుముళ్ళు అటువంటివి ఉంటే వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. హెయిర్ సాఫ్ట్గా, సిల్కీగా, స్మూత్ లుకింగ్ తోటి కనపడేటట్లుగా తయారు చేస్తుంది. దీన్ని హెయిర్కి అప్లై చేసి హెయిర్కి మసాజ్ చేయాలి. మసాజ్ అండి, రబ్ చేయకూడదు, మసాజ్ చేయాలి. రబ్ చేస్తే మళ్ళీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. సో చాలా మందికి హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి టవల్స్ కూడా ఉంటాయి. చాలా మంది తలస్నానం చేసిన తర్వాత చాలా గట్టిగా రఫ్గా ఉండేటువంటి టవల్స్ యూజ్ చేసి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. సో అది కూడా హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది, హెయిర్ కట్ అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి. సో మంచి స్మూత్గా ఉన్నటువంటి టవల్ని యూజ్ చేయాలి. ఎక్కువ రబ్ చేయకూడదు. జస్ట్ దానికి ఉన్నటువంటి వాటర్ని తుడిచేసుకొని సాఫ్ట్గా, సింపుల్గా తర్వాత కొంచెం సేపు వదిలేయాలి. అంతేగాని తలకు అట్లానే టవల్ కట్టేసి పెట్టి, లేకపోతే డ్రయర్స్ పెట్టి, లేకపోతే ఫ్యాన్ కింద ఇట్లా పెట్టేసేసి రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా హెయిర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో మీరు టవల్ కట్టేసేస్తే దానికి గాలి ఎట్లా వస్తుంది, ఎట్లా ఆరుతుంది. అది కూడా తుడిచిన టవల్నే మళ్ళీ కడతారు. అంటే తడి టవల్ కట్టేసుకొని కూర్చుంటే తల ఎట్లా ఆరుతుంది. సో వాటర్ ఏదైతే ఉన్నాయో దాన్ని తుడిచేసుకొని వదిలేసేయాలి. వదిలేస్తే మ్యాక్సిమం 10 మినిట్స్లో తల కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో ఆ 10 మినిట్స్లో అంటే మీరు డ్రెస్ చేసుకునేటువంటి టైంలో లేదా మీరు ఫేస్ క్రీమ్స్ అప్లై చేసుకునేటువంటి టైంలోపు హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా అంటే హెల్దీగా ఉన్న హెయిర్ అయితే ఆ విధంగా డ్రై అవుతుంది. ఆ విధంగా కావట్లేదు అని అంటే మీ హెయిర్ హెల్దీగా లేదు, రఫ్గా ఉంది, మీరు కండిషనర్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మనకి హెర్బల్ హెయిర్ కండిషనర్, హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసి ఇచ్చినటువంటి కండిషనర్, అట్లనే స్కాల్ప్ కేర్ హెయిర్ కండిషనర్. దీని యొక్క ఆయుర్వేదిక్ రెసిపీ అని కూడా మనం చెప్తా ఉన్నాం. సో ఎవరైతే హెల్దీ హెయిర్, అట్రాక్టివ్ హెయిర్, స్మూత్ హెయిర్, ఎక్కువ రోజులు మీ హెయిర్ని అట్రాక్టివ్గా, అందంగా ఉంచుకోవాలనుకుంటే మీరు మీ రెగ్యులర్ షాంపూతో పాటు కండిషనర్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇది కూడా రికార్డ్ చేస్తుందని మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా వీడియోస్ని. మీకు ఏ ప్రొడక్ట్ వీడియో కావాలన్నా వాసు పామిడి అని చెప్పేసేటువంటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్నటువంటి ప్లేలిస్ట్లోకి వెళ్ళి కనుక మీరు చెక్ చేస్తే మీకు మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఆర్ అదర్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. బట్ ఈరోజు చెప్పినట్లుగా నేర్చుకోవడానికి మార్నింగ్ 4 to 6 టైం అనేది పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరు.